ఇక కులగణనపై ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. కులగణన ఎలా ఉండాలి, ఎలా చేస్తారనే దానిపై తెలంగాణ నేతలు కిషన్ రెడ్డి వివరించారు. బ్రిటిష్ సమయంలో చేసిన కులగణనను ప్రస్తుతం బీజేపీ చేస్తున్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉమ్మడి 10 జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, అన్ని కుల సంఘాలతో విడివిడిగా సమావేశం కావాలని నిర్ణయించారు బీజేపీ నేతలు. కులగణనకు కుల సర్వేకు ఉన్న తేడా వివరించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, కులగణనపై బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇంకా ఏ విధంగా సన్నద్ధమవుతోంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి బీజేపీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు బ్రిటిష్ కాలంలోనే కులగణనకు సంబంధించినటువంటి సర్వే జరిగింది. ఇప్పటివరకు కూడా కులగణన చేయలేదు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో కులగణన చేయలేదు అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మరొకసారి బీజేపీనే కులగణనకు సంబంధించినటువంటి సర్వే చేయబోతుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కులగణనకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనకు సంబంధించి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తప్పుపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కులగణన చేయలేదు, తూతూ మంత్రంగానే కులగణన చేశారు. ఏ ఒక్కరు ఇంటికి కూడా కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఏ ఒక్కరు ఎవరింటికి వెళ్లకుండానే కులగణనను కంప్లీట్ చేశారనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు ప్రధానంగా కోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయకుండా ఏ విధంగా కులగణనను కంప్లీట్ చేశామని చెప్తారంటూ కూడా ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా దీంతో పాటు కులగణనలో 48 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 48 ప్రశ్నలు కనీసం ఏ ఒక్క కుటుంబంలో కూడా ఎవరిని అడగకుండా ఈ కులగణనను కంప్లీట్ చేసామనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ చెప్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా కులగణన అంటే ఏంటి, కుల సర్వే అంటే ఏందనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని నేతలకి కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగేటటువంటి జనాభా లెక్కలతో పాటే కులగణన కంప్లీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కులగణనకు సంబంధించి 10 ముఖ్యంగా జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ముఖ్యంగా సమావేశాలు నిర్వహించడంతో పాటు దాంతోపాటు మరొకవైపు కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరితో ఎవరెవరికి విడివిడిగా కుల సంఘాలతో భేటీ కావాలనేటటువంటి నిర్ణయానికి కూడా తెలంగాణ బీజేపీ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ తప్పుల తడకగా ఉన్నటువంటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి అంశంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సెన్సెక్స్ సంబంధించి ప్రధానంగా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన తర్వాత దీనికి ప్రజల్లోకి తీసుకెళ్లి తర్వాత జనాభా లెక్కలతో పాటే దీన్ని కూడా కులగణనని బీజేపీ కంప్లీట్ చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిన్న సమావేశం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా బ్రిటిష్ కాలంలో అంటే దాదాపు 90 సంవత్సరాల క్రితం జరిగింది కులగణన అనేది. ఇప్పటివరకు కూడా జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల పాటు దేశంలో పరిపాలించిన ఎందుకు కులగణనని చేయలేదనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రజలకు వివరించాలనేటటువంటి అంశాన్ని నేతలకి కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ కులగణనతో మరొక్కసారి ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతుందని చెప్పాలి సతీష్.